ఒక మచ్చ లేని జీవితాన్ని సోనియా గాంధీ గారు, ఒక మచ్చ, రాజకీయ మచ్చ, కుటుంబంలో సంబంధించిన మచ్చ, ఒక చిన్న మచ్చ లేని ఇందిరాగాంధీ గారి కోడలు సోనియా గాంధీ గారు చిన్న మచ్చ లేని రాజకీయ పాలన, రాజకీయ ప్రభుత్వ పరిపాలన, కుటుంబ పరిపాలన, చిన్న మచ్చలేని జీవితాన్ని ఆమె గడుపుతూ వచ్చిన చరిత్ర ఇది. 5 సార్లు పార్లమెంటు మెంబర్ ఎంపీగా ఆమె ఎన్నికైంది. 25 సంవత్సరాలు ఎంపీగా ఉంది ఈ దేశంలో. ఇప్పుడు రాజ్యసభ సభ్యురాలు. నిన్న మొన్న పుట్టినోడు మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసుకోండి, ఆ చరిత్ర తెలుసుకోండి. వచ్చినాడు మాట్లాడి బీజేపీలో చరిత్రహీనులు కాకండి. చరిత్రనే. బీజేపీ నాయకులారా, సోనియా గాంధీ కాలు గోటికి కూడా మీరు సరిపోరు అని కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. సోనియా గాంధీ కాలి గోటికి కూడా ఆమె త్యాగం ముందు ప్రధానమంత్రి పదవి తీసుకొని వద్దన్న ఆమె త్యాగము, ఆమె కాలి గోటి వేలు గోటి గోరు కూడా పనికిరాని మీరు ఈరోజు మాట్లాడుతున్నారు. అసలు విషయం ఏంటంటే, ఈ మధ్యకాలంలో రాహుల్ గాంధీ గారు వారు ఈ 10 ఏళ్ల బీజేపీ పరిపాలన ఎందుకు వచ్చింది, ఎట్లొచ్చింది, ఏంది అని ఈ అన్వేషణలో కొన్ని నిజాలు బయటకు వచ్చినాయి. అదే ఓట్ చోరీ, ఓట్ల దొంగతనం. బీజేపీ ప్రభుత్వం మళ్ళీ 2 సార్లు ప్రభుత్వం రావడానికి ఓట్ల దొంగతనం. రాహుల్ గాంధీ గారు పసిగట్టిరు, గ్రౌండ్ లెవెల్కి పోయారు. రాహుల్ గాంధీ గారు ఒక ఇంట్లో 2 పండుకోరు. ఒక ఇల్లులో 2 పండుకోవడానికి జాగలేని ఒక ఇంట్లో 100 మంది, 30 మంది, 100 మంది ఓటర్స్ నన్ను నమోదు చేయడం జరిగింది. ఇంతకంటే దుర్మార్గము. అందుకే ఎలక్షన్ కమిషన్ నిద్రపోతుందా? నిద్రపోతుంది. ఎన్నికల కమిషనర్, ఈసీ ఎన్నికల కమిషన్ నిద్రపోతున్నాడు. అందుకే రాహుల్ గాంధీ గారు చనిపోయిన ఇంట్లో చచ్చిపోయినాడు ఓటర్స్ రావడం ఏంటి? ఒక మనిషి చచ్చిపోయిండు, ఏం చేస్తున్నది ఎన్నికల కమిషన్? అంటే బీజేపీ ప్రభుత్వానికి కాళ్ళు కింద అడుగుమడుగులు ఒత్తుతున్నారు. ఒక ఎన్నికల కమిషన్ బీజేపీ ప్రభుత్వాన్ని తొత్తులుగా పనిచేస్తున్నారని రాహుల్ గాంధీ గారు ప్రశ్నిస్తున్నాడు. దేశం మొత్తంలో 50, 60, 70 ఎంపీ సీట్లలో బీజేపీ బోగస్ ఓట్లను తయారు చేసి 50, 60, 70 సీట్లు ఎంపీలు గెలిపించుకొని 2 సార్లు ప్రధానమంత్రి అయిండు మోడీ గారు అని రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో గలమిప్పితే దానికి గిల్ల కొట్టుకుంటూ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులలో సోనియా గాంధీ గారి మీద బురదలే కార్యక్రమం స్టార్ట్ చేశారు. దమ్ము లేని, ధైర్యం లేని, గొంతు విప్పి మాట్లాడే నాయకులారా, మీకు ఇవే కదా. లేనిది ఉన్నట్టుగా లేని చేసినట్టుగా నిందలేసి బ్లేమ్ చేయడమే కదా బీజేపీ సోషల్ మీడియా. అదే కదా ఇప్పుడు చేస్తున్నది. అందుకే అంటున్నా, విలువలతో కూడుకున్న రాజకీయంగా బీజేపీ లేదు ఇప్పుడు. ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయి, అద్వానీ బీజేపీ పార్టీ కాదు ఇది. విలువతో కూడుకున్న లేని పార్టీ భారతీయ జనతా పార్టీ అని చాలా స్పష్టంగా కనబడుతున్నది ఇక్కడ. ఈ దొంగ ఓట్లను వెతికి తీసి ఎప్పుడైతే రాహుల్ గాంధీ గారు ఇప్పుడు బయటికి వెళ్ళి వాళ్ళని ప్రశ్నిస్తున్నాడో ఇక వాళ్ళకి ఏం తోస్తలేదు. తప్పులు ఇరుకపోయారు. దేశ ప్రజలు అందరూ ఆలోచనలో పడ్డారు. అరే మన హక్కు, మన ఓటు, మన హక్కు, మన జీవితము, బీజేపీ ఇట్లా కుట్ర, ఈ బీజేపీ ప్రభుత్వము వీళ్ళందరూ ఇట్లా దొంగ ఓట్లు చేస్తే మన జీవితాలు ఏమవుతాయి అనే ఒక ఆలోచన పడడంతో ఈరోజు బీజేపీ నాయకులు సోనియా గాంధీ గారి మీద
లేని ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు. అందుకే ఈరోజు ఇంత పెద్ద చరిత్ర అంటే ఆ జరిగిన చరిత్ర చెప్పాల్సి వచ్చింది. ఈరోజు రాహుల్ గాంధీ గారిని గొంతుకి ఆయన ప్రశ్నలకు ప్రధానమంత్రి మోడీ గారు భయపడుతున్నారు, అమిత్ షా గారు భయపడుతున్నారు, బీజేపీ సెంట్రల్ పార్టీ భయపడుతున్నారు. తప్పు చేశాము అని ఒక ఫీలింగ్ వాళ్ళకు వచ్చేసింది. అందుకే బీహార్లో 17వ తారీఖు నుంచి రాహుల్ గాంధీ గారు పాదయాత్ర మొదలుపెట్టారు. ఇప్పుడు మాకు కూడా గైడెన్స్ వచ్చింది. దొంగ ఓట్ల ప్రభుత్వం బీజేపీ అనేది మాకు కూడా వచ్చింది. మాకు కూడా 22వ తారీఖు 15వ తారీఖు పెద్ద ఎత్తున జిల్లాల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద పెద్ద సభలు, కార్యక్రమాలు, ర్యాలీలు చేయాలి. ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ కార్యగారు డైరెక్షన్స్ ఇవ్వడం కూడా జరిగింది. ఏది ఏమైనా రాహుల్ గాంధీ గారు ప్రతి మాటకు ప్రతి అడుగుకి ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకులు వారి నాయకత్వంలో అనుసరిస్తామనే విషయాన్ని మీడియా ద్వారా యావత్ దేశ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు తెలియజేస్తూ ప్రెస్ మీట్ ముగించడం జరుగుతుంది. నేనేమంటున్నా ప్రతాప్, ఆ మాట్లాడడం కూడా బుర్రలేదు. సెంట్రల్ మినిస్టర్ ఎవడో కానీ అది సెంట్రల్ మినిస్టర్ డమ్మీలే పెట్టుకున్నారా వాళ్ళు డమ్మీలే వాళ్ళకి. ఇప్పుడు ఆ సెంట్రల్ మినిస్టర్ మాట్లాడినప్పుడు ఏమైనా అర్థం ఉందా ఆ మాటలకు? ఏమన్నా బీజేపీ ఎవరు ఏది మాట్లాడినా అన్ని దొంగ మాటలే. వాళ్ళు డైవర్ట్ చేయడానికి మాట్లాడుతున్నారు. ఈ రాహుల్ గాంధీ గారు ఏదైతే దొంగ ఓట్లు తయారు చేసిరు అని రాహుల్ గాంధీ గారి మాటను బయటికి జనాలకు పోకుండా దాన్ని డైవర్షన్ చేయడానికి ఈ రకమైనటువంటి తప్పుడు మాటలు లేని మాట్లాడుతున్నారు వీళ్ళంతా. ఎవరైనా ఏజ్ బారైందో ఏమో లేదు. ఒకడో ఇద్దరు ఇప్పుడు మా దాంట్లో కూడా ఉన్నారు కదా కోవట్లు, బీజేపీ ఆపరేషన్ కోవట్లు. ఒకడు వెళ్తాడు, గఫలతలు వెళ్తాడు, ఏం చేద్దాం మళ్ళా? ఇట్లా నేను అన్న కర్ణాటక కూడా వెళ్ళాడు. ఆడేదో డైరెక్షన్ స్క్రిప్ట్ వచ్చినట్టుంది, చదువురా నీకు ఏదైనా ప్యాకేజ్ వస్తుందని అని ఉంటాడు. వస్తారు, ఏం చేస్తాము? ఇక చరిత్రలో ఉన్నాయి ఇవన్నీ, మనం ఏం చేయలేము దీన్ని. ఇక